పలాస నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల్లో అభివృద్ధి పనులపై శ్వేతపత్రం రిలీజ్ చేసిన పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష. గత ప్రభుత్వంలో వారు చేసిన అభివృద్ధి ఏమీ లేకపోయినా కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయి. వారు తప్పుడు ప్రచారం చేయడమే తప్ప నిజాన్ని వాళ్ళు కళ్ళతో చూడలేరు. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టుకుంటే ఈ టైం గడిచిపోయింది, ఇంకా అభివృద్ధిపై అంటారా? మీకు మీ అధినేతకు దృష్టి లేదు అని పలాస టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రిపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. వివరాలు, అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలు మీ ద్వారా తెలియజేయడానికి కోసం ప్రజలందరికీ ఈ సమావేశం ఏర్పాటు చేయడమైంది. శ్వేతపత్రం ఏ ప్రజాప్రతినిధి కానీ ఏ ప్రభుత్వం కానీ ప్రతి సంవత్సరం అంటారా, 6 నెలలకు అంటారా, ప్రజలకి ఏవేవి చేశామో ఏం చేస్తున్నామో అన్నవి ప్రజలందరికీ తెలియజేసే విధంగా శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తారు. వైట్ పేపర్ అంటారు. దురదృష్టం కొద్దీ గత పాలకులకి ఆ శ్వేతపత్రం అంటే ఒక కామెడీ పీస్గా అయిపోయింది. 5 సంవత్సరాలు మీరు ఏమేమి చేశారని చెప్పడానికి 5 సంవత్సరాల్లో ఏ సంవత్సరం కూడా వారు శ్వేతపత్రం ప్రవేశపెట్టలేదు. ఈరోజు పలాస శాసనసభ్యురాలుగా ఇప్పటి వరకు జరిగినవి జరుగుతున్నవి కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రధానంగా 3 అంశాలని మీ ముందు పెట్టదలిచాను. కూటమి ప్రభుత్వంలో ప్రకటించిన సూపర్ 6 కార్యక్రమాల అమలు సంక్షేమం గురించి, అలాగే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు వాటి పురోగతిపై, ఇందులో ప్రధానంగా సాగునీటి అభివృద్ధి మరియు రహదారుల నిర్మాణం, తాగునీటికి చేపట్టిన కార్యక్రమాలు, విద్య వైద్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ, మత్స్యకారులు మరియు గిరిజన ప్రాంతాల పట్ల కూడా ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ద్వారా ఇక్కడ మేము చేసిన కార్యక్రమాలు మీ ద్వారా ప్రజల ముందు ఉంచదలిచాను. అలాగే శాంతి భద్రతను కాపాడడంలో ఇవన్నీ ఈ 2 సంవత్సరాలు చేయడానికి నాకు సహకరించిన కూటమి పెద్దలు, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకులు లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి మరియు మోడీ గారికి, అలాగే రాష్ట్ర కేంద్ర మంత్రులైన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి మరియు అచ్చెన్నాయుడు గారికి, సహకరించిన జిల్లా అధికారులు కలెక్టర్ గారికి, మిగతా అందరికీ కూడా వారందరికీ పేరు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు. సంక్షేమం కోసం వస్తే, అలాగే మా కుటుంబం గత దశాబ్దాలుగా నిర్వహిస్తున్న గ్లో గౌతు లచ్చన్న ఆర్గనైజేషన్ ఫర్ వీకర్ సెక్షన్స్ ద్వారా కూడా కొన్ని కార్యక్రమాలు ఇక్కడ చేపట్టాం. ఆ వివరాలు కూడా మేము ముందు ఉంచుతాను. సంక్షేమం, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ 6 పథకాలను అమలు చేసి ఇప్పటికే సూపర్ 8 చేశాం. ముఖ్యంగా అన్నదాత సుఖీభావ కింద సంవత్సరానికి 20,000 చొప్పున మా ప్రభుత్వం చెల్లించింది. సామాజిక పింఛన్లు 3,000 నుంచి 4,000కి పెంచి, అలాగే వికలాంగులకి 6,000కి పెంచి, డయాలసిస్ చేసుకున్న పేషెంట్కి 10,000 చొప్పున, పూర్తిగా మంచానికే పరిమితమైన అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి 15,000 చొప్పున, ప్రతి నెల మొదటి తారీఖున ఒకవేళ ఆదివారం పడితే ఒకరోజు ముందుగానే వారికి ఉదయం 8 గంటల లోపల అందించి కూటమి ప్రభుత్వానికి ఈ పథకాల పట్ల ఉన్న చిత్తశుద్ధిని ఇప్పటికి మేము నిరూపించుకుంటూనే ఉన్నాం. మాటలు కాదు, చేతల ద్వారా చేస్తున్నాం కాబట్టి ఇప్పటికీ ధైర్యంగా ప్రజల్లో తిరుగుతున్నాం. అలాగే తల్లికి వందనం పథకం కింద ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే 6 పిల్లలున్న కుటుంబాలకు కూడా ఈ పథకం వర్తించిందని మీ అందరికీ కూడా తెలుసు. అంతమందికి 15,000 చొప్పున చెల్లించి అనేక నిరుపేద కుటుంబాల్లో వెలుగురేఖలు నింపింది మా కూటమి ప్రభుత్వం. దీపం 2 పథకం కింద బీపీఎల్ కంపెనీ కుటుంబాలకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడంతో పాటు, స్త్రీశక్తి పథకం కింద మహిళలకి మరియు వికలాంగులకి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. మొదట ఎన్నికల్లో ఇచ్చిన హామీ జిల్లా వ్యాప్తంగానే, కానీ ఎప్పుడు ఇవ్వడంలో ఒక అడుగు ముందుగా ఉండే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఆ సౌకర్యాన్ని విస్తరించి ఆయనకు ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా ఇప్పటికీ రాజకీయాలకు అతీతంగా ఇప్పటివరకు 210 అప్లికేషన్లు నమోదు చేయగా 137 అప్లికేషన్లు ఆమోదించి వారికి 1,24,24,992 రూపాయలు ఇప్పటికి మేము అందించడం జరిగింది. డ్వాక్రా మహిళలకి ఆర్థికంగా ఎదగడానికి పావలా వడ్డీకే రుణాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళ పిల్లలకి చదువులకి వివాహాలకు కూడా ఆర్థిక సహకారానికి కూటమి ప్రభుత్వం సహకారం అందిస్తుంది. స్త్రీ శక్తి కార్యక్రమంలో ప్రతి కుటుంబం నుండి ఒక మహిళని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. ఇక అభివృద్ధి, ఈ ప్రెస్ మీట్ పూర్తవదండి. మాటలు చెప్పడం వేరు, చేతల్లో చూపించడం వేరు. కానీ సిగ్గు పడకుండా, ఏమాత్రం సిగ్గు లేకుండా మతి లేని పార్టీ వైసీపీ పార్టీ, వాటికి గతి లేని నాయకుల్లాగా
ఆ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారో వీళ్ళు ఏం చేస్తున్నారో కనీసం ప్రజలు నవ్వుకుంటున్నారని కూడా గమనించకుండా ఇంత అభివృద్ధి జరుగుతుంటే వీళ్ళకి అభివృద్ధి కనిపించదు, అభివృద్ధి వినిపించదు. రెండూ కనిపించినా వాళ్ళు కనీసం అభివృద్ధి గురించి మాట్లాడలేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వీళ్ళు చేసిన అభివృద్ధి ఇక్కడ లేదు కాబట్టి. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ప్రతిపక్ష నాయకుడిగా ఇన్ఛార్జిగా ఉన్న గౌరవనీయులు మాజీ మంత్రి, మాజీ పశువుల మంత్రి సీదిరి అప్పలరాజు గారు ఆ మధ్య ఎప్పుడో ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా అవాకులు చవాకులు పేరారండి. ఎంతోమంది పెద్దలు దానికి సమాధానం ఇవ్వమంటే వాళ్ళు వాగినప్పుడల్లా వాగాల్సిన అవసరం లేదు, సమాధానం చెప్పాల్సిన రోజు చెప్తానని. నేను నీకన్నా బాగా చదువుకున్నాను అంటున్నారు. ఏం చదువుకున్నారో తెలియదు కానీ ఒక 18 సంవత్సరాల అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్ వస్తే మీ సహకారం అవసరం లేకుండా వాళ్ళకు వచ్చిన 10 లక్షల చెక్కుని వెనక్కి పంపించిన మీ చదువు, మీ సంస్కారం నేను ప్రత్యేకంగా ప్రజలకు చెప్పక్కర్లేదు. ఈ రోజుకి విజనరీ లీడర్గా ప్రపంచ దేశాల్లోని ఒక గౌరవం పొందుతున్న చంద్రబాబు నాయుడు గారి గురించి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా మంత్రి పదవి రావాలని నువ్వు వాగిన అవాకులు చవాకులే నువ్వు ఎంత చదువుకున్నావో, మీరు ఎంత చదువుకున్నారో, మీ సంస్కారం ఏంటో ప్రజలకు తెలుస్తుంది. ఇక ఆ రోజు మీ చేతిలో ఓడిపోయి ఇక్కడ ఒక ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్న ఒక మహిళ మీద, ఒక గౌరవమైన స్వతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చిన నా మీద నీ తాలూకా పేటీఎం జంతువులతో ఎంత నీచంగా నువ్వు పెట్టించిన ఆ సోషల్ మీడియా కామెంట్లు చాలు ఈరోజు నువ్వు ఎంత చదువుకున్నావో, ఎంత సంస్కారంతో ఉన్నావో. స్వతంత్ర సమరయోధుడైన సర్దార్ గౌతులచ్చన గారి గురించి కొన్ని కులాలను రెచ్చగొట్టి వెనక ఉండి నువ్వు ఆడించిన నాటకం చాలు. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో నీ మొహం చూసినా, నీ పేరు విన్నా ప్రజలు అలా చీకొడుతున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అభివృద్ధి జరిగితే జరిగిందని చెప్పండి, లేదా కాముగా నోరు మూసుకొని పక్కన ఉండడం. కానీ నోరుంది కదా, ఆడపిల్లనైనా నీ జోలికి వస్తాను, నీ భర్త జోలికి వస్తాను, నీకన్నా ఎక్కువ చదువుకున్నానంటే చదువు సందులు మనం చెప్పక్కర్లా. మన చదువు, మన సంస్కారం అనేది ప్రజలు గుర్తించాలి. 2 సంవత్సరాలుగా మీలాగా ఎటువంటి కక్ష సాధింపు చర్యలు చేయకుండా ప్రశాంతమైన పలాస ఎలా అయితే అంకితం ఉన్నానో వాటి పనులు చేసుకుంటూ ఇక్కడున్న అధికారులు, ఇక్కడున్న ప్రజలు, నాయకులు సహకారంతో ముందుకు వెళ్తున్నాను. 2 సంవత్సరాలు చేసిన అభివృద్ధిని మీ ముందు పెట్టాను. అలాగే వచ్చే 3 సంవత్సరాలు ఇప్పటికే ఎన్నికల్లోని మేము ఇచ్చిన హామీల్ని 80% పూర్తి చేసుకొని, ఇటు పలాసకి ఇచ్చిన హామీలు, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన హామీలు 80% పూర్తి చేసుకొని త్వరలోనే ఆర్ఓబి అలాగే ఆఫ్షోర్ పూర్తి చేసిన ద్వారా కిడ్నీ పరిశోధనలు పూర్తి చేయడం వల్ల 100% నేను పలాస నియోజకవర్గానికి ఆ రోజు మీ శాసనసభ్యులుగా ఇచ్చిన ప్రతి ఒక్క హామీలను పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఈ 2 సంవత్సరాలు సహకరించిన పత్రికా సోదరులకు, ప్రజలకు, అధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చే 3 సంవత్సరాల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వంలో అన్ని హామీల్ని మీ సహకారంతో చక్కగా ముందుకు తీసుకెళ్తూ శ్రీకాకుళం జిల్లాలో ఒక ప్రత్యేకమైన అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గంగా పలాసాన్ని నిల్చోబెడతానని మీ అందరికీ మాట ఇస్తూ మీ సోదరి, మీ శాసనసభ్యురాలు గౌతు శిరీష. కదా నీరు అందించడానికి రకరకాల మింగలేక మంగళవారం కారణాలు చెప్పారు కూడా. అటువంటి ఇవాళ ఆఫ్షోర్ రిజర్వాయర్ త్వరితగతిన పూర్తి చేయడానికి 120 కోట్లు ఈ 2 సంవత్సరాల్లోని మంజూరు చేయించడమే కాకుండా 27 జూన్ నాటికి అక్కడ నీటిని నిల్వ చేయడానికి లక్ష్యంగా పెట్టుకొని ఇక్కడ ఆఫ్షోర్ ప్రాజెక్ట్ ఎంత త్వరితగతిన పరుగులు పెడుతుందో మీ కళ్ళతో మీరు చూస్తున్నారు. సాగునీటి కాలువల మరమ్మతులకు గత ఏడాది 3 కోట్ల రూపాయలు, ఈ ఏడాది 2 కోట్ల రూపాయలు మాటల్లో చెప్పడం కాదు. ఈరోజు అక్కడ మా వాటర్ బాడీ అసోసియేషన్ తాలూకు సభ్యులు కానీ, వాళ్ళ చైర్మన్లు కానీ ఎంత చిత్తశుద్ధితో ఎండలో కూడా అక్కడ పని చేస్తున్నారు కూడా మీ అందరూ కూడా కళ్ళతో చూడొచ్చు. ఇది రైతులకి సాగునీరు అందించడానికి మరియు తాగునీరు అందించడానికి మేము చేస్తున్న కృషి, మా కమిట్మెంట్. ముఖ్యంగా దామోదర్ సాగర్ ఎడమ కాలువ నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం హయాంలోనే మంజూరు చేయించి పనులు కూడా మొదలుపెట్టాము. మున్ముందు కూడా సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఏదైతే 5 సంవత్సరాలు పక్కన పడేశారో ఆ మైనర్ ఇరిగేషన్స్, చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వాటిని మళ్ళీ పూర్తి చేసే కమిట్మెంట్తో ఉన్నాము. ఇక త్రాగునీటికి ముఖ్యంగా మీ అందరికీ తెలిసి ఈ మధ్యనే పలాస మున్సిపాలిటీకి 121 కోట్ల ఆఫ్షోర్ నుంచి ఇక్కడికి ఎక్కడికైతే ప్రతి ఇంటికి నీరు అందించేదానికి 120 కోట్ల రూపాయల జీవో కూడా శాంక్షన్ చేసి ఆ పనులు కూడా మొన్న మేము మహానాటికి వెళ్ళినప్పుడు ఇక్కడ మొదలయ్యాయి. ఆ పనులను కూడా త్వరితగతిలో 24 నెలలు వాళ్ళకి టైం ఇచ్చారు, కానీ ఈ లోపలే పూర్తి చేసే విధంగా ముందుకు వెళ్తున్నాము. అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి ఏర్పాట్లు మండలాల్లోని కూడా ప్రతి దగ్గర, ప్రతి ఇంటికి, ప్రతి పంచాయతీకి, ప్రతి గ్రామానికి కూడా ఇచ్చే దీంతో మేము ముందుకు వెళ్తున్నామండి. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఎంతో కాలంగా అసలు తాగునీటి కొరత